జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలంలోని కొడవటంచ లక్ష్మీ నరసింహ స్వామివారిని ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపాలి కృష్ణారావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం 12.15 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులకు మంత్రి జూపాలి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్న కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు భక్తుల సౌకర్యాలను మెరుగుపరుస్తామని అన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో భక్తుల కోసం వసతి సదుపాయాలు కల్పిస్తామని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మేరపై వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం కోసం ఒక భూపాలపల్లి జిల్లానే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రతినిత్యం వస్తూ జరిగింది. మరి ఈ సందర్భంలో ముఖ్యంగా వారు ఈ భక్తులకు ఇబ్బంది జరగకూడడం కోసం ఒకటి హోటల్ గురించి అడిగారు, అంటే వసతి, రెండోది వసతి. ఈ రెండింటిని కూడా మొదటిసారి వచ్చినాం. మరి మీ అభిమాన నాయకుడు కోరిక తీసేపోతే నాది కూడా తప్పనిసరి తప్పకుండా అధికారులు వచ్చి ఇక్కడ వసతి ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాట్లు తక్షణమే ఏర్పాటు చేసి చేస్తూ కోసం వచ్చేటువంటి వారం రోజులు దాన్ని ఎస్టిమేట్ చేసి ఎంత అవసరం ఉంటే అంత మంజూరు ఇచ్చి ఆ యొక్క వసతి ఇబ్బంది లేకుండా తిరిగి చేస్తూ అలాగే భోజనానికి నుంచి కూడా ఎక్కడో కుటుంబాలకు పోకుండా కూడా దానికి అధికారులు ఇస్తున్నట్టు కూడా అది ఏర్పాటు చేస్తారని అందరికీ సరైన విజ్ఞప్తి చేస్తూ, రెండవది మరి టూరిజం శాఖ మంత్రి ఇక్కడికి వచ్చిన టూరిజంతో పాటుగా వాస్తవంగా టూరిజం అంటే ఈ రోజున ఏమీ లేనటువంటి కేవలం ఇసుక మాత్రమే ఉన్నటువంటి ప్రపంచంలో దుబాయ్ కావచ్చు, సింగపూర్ ప్రపంచానికి పర్యటన వస్తూ ఉంటారు. కానీ మన దేశానికి సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించి